ఒకవైపున శాంతి దూత కోసం అని చెప్పేసి అవార్డు కోసం ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి మన మేధావిది, ఇది అమెరికా. మరొక వైపున అదే శాంతిని కాలరాసి యుద్ధాలని ప్రోత్సహిస్తున్నది కూడా వాళ్ళదే. ఎందుకు దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం అంటే, తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తానికి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ యుద్ధాన్ని పెంచి పోషించేందుకు వీళ్ళే అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఉక్రెయిన్కి మరిన్ని ఆయుధాలు ఇస్తారట. ఉక్రెయిన్ కీలకమైన ఆయుధ వ్యవస్థలు సరఫరా నిలిపివేయాలంటూ ఆదేశించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజులకే మాట మార్చారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్కి సాయంగా మరిన్ని ఆయుధాలు పంపిస్తామని సోమవారం ప్రకటించారు. ఉక్రెయిన్ మీద తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి, ఆ దేశం తాను రక్షించుకోవాలి కదా, మేము పంపే వాటిలో గగంతల రక్షణ వ్యవస్థలు సహా ఆయుధాలు కూడా ఉంటాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహారం తనకు నచ్చడం లేదన్నారు, కాబట్టి పంపిస్తాడు. యుద్ధం ఇంకా కొంతకాలం కంటిన్యూ. అంటే వాళ్ళ ఆయుధ ల్యాబీల మాటే నెగ్గింది. అప్పుడు బైడెన్ని మేనేజ్ చేయగలిగారు, ఇప్పుడు ట్రంప్ని మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళు సృష్టించిన దరిద్రం ప్రపంచాన్ని వెంటాడుతుంటుంది.